భారత తపాలా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. టీచర్లు, లాయర్లు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలతో 50 ఏళ్లకు పైగా అనుబంధం కలిగిన రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసులపై కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఆ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ను ఇకపై స్పీడ్ పోస్ట్లో విలీనం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో అత్యంత చౌకగా, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ఈ సర్వీసులు మనకు గుడ్ బై చెప్పబోతున్నాయి. ఇకపై రిజిస్టర్డ్ పోస్ట్ తరహా ఫీచర్లు కలిగిన సర్వీస్ను ఇంకో పేరుతో స్పీడ్ పోస్టు అందించనుంది. అయితే ఈ మార్పుతో ఎవరిపై ఎక్కువ ప్రభావం పడుతుంది, ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. వాస్తవానికి గత కొన్నేళ్లలో రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసుల వినియోగం బాగా తగ్గిపోయింది. చాలా తక్కువ మంది దాన్ని వినియోగిస్తున్నారు. చివరకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల ద్వారానే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. వీటి వల్ల కార్యాలయాల మధ్య అత్యంత వేగంగా సమాచార బదిలీ జరుగుతోంది. పైగా ఖర్చు కూడా చాలా తక్కువ. దీంతో వాటికి రిజిస్టర్డ్ పోస్టుల అవసరం లేకుండా పోయింది. ప్రజలు సైతం వాట్సాప్, జీమెయిల్ల ద్వారా పరస్పరం కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. అత్యవసరమైనప్పుడు ఆన్లైన్ కొరియర్ సర్వీసులను కొందరు వినియోగిస్తున్నారు. ఈ కారణాలతో రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్కు డిమాండ్ తగ్గిపోయింది. 2011-2012 ఆర్థిక సంవత్సరంలో భారత తపాలా శాఖ అత్యధికంగా 24.4 కోట్ల రిజిస్టర్డ్ పోస్టులను పంపిణీ చేసింది. 2019-2020 నాటికి ఈ లెక్క ఏకంగా 25% మేర తగ్గిపోయి 18.4 కోట్ల రిజిస్టర్డ్ పోస్టులకు చేరింది. రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ను ఎందుకు ఆపేస్తున్నారు? వేగవంతమైన తపాలా సర్వీసుల కోసం స్పీడ్ పోస్ట్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని భారత తపాలా శాఖ నిర్వహిస్తోంది. పోస్టును డెలివరీ చేసినట్టుగా ధృవీకరణ, పోస్ట్ ట్రాకింగ్, అడ్రస్ ప్రకారం ఖచ్చితత్వంతో పోస్ట్ డెలివరీ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్లోని ప్రధాన ఫీచర్లు. వీటిని కలిగిన తపాలా సర్వీస్ను ప్రస్తుతం స్పీడ్ పోస్ట్ కూడా అందిస్తోంది. ఇలాంటప్పుడు రిజిస్టర్డ్ పోస్టును ఇంకా కొనసాగించడం అనవసరం అని తపాలా శాఖ భావించింది. రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ను స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. అందుకే సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవను ఇండియా పోస్ట్ అందించలేదు.